200 బిలియన్ల సంపద. ప్రపంచ మొదటి కుబేరుడు పుతినే. ఆయన మొత్తం సంపద దాదాపుగా $200 బిలియన్ అని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. కానీ ఏ ఒక్క ఆస్తి కూడా ఆయన పేరు మీద ఉండదు. ఎక్కడా ఆయనకు ఎలాంటి ఆస్తులు లేవు. అందుకే ఆయన్ను బిలియనీర్ల జాబితాలో చేర్చలేదు. ఇక ఫార్చ్యూన్ మ్యాగజైన్ ప్రకారం అధికార పత్రాలతో అతడు తాను కేవలం ఒక ప్రభుత్వాధికారిగానే చెప్పుకున్నాడు. కానీ అతనికి నల్ల సముద్రంపై అత్యంత ఖరీదైన ప్యాలెస్ ఉందని సమాచారం. ఇది వందల ఎకరాల్లో విస్తరించబడిన ప్యాలెస్. ఇందులో చాలా విశాలమైన గదులు, ఇటాలియన్ అలంకరణ, థియేటర్ హాల్, స్పా, వైన్ రూమ్లు ఉన్నాయని సమాచారం. అంతేకాదు ఈ ప్యాలెస్ కు భూగర్భ మార్గాలు కూడా ఉన్నాయట. దీంతో ఇది యావత్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ప్రైవేట్ నివాసాలలో ఒకటిగా అది నిలుస్తోంది. ఆయన రష్యా లోపల బయట కూడా చాలా రహస్య సముదాయాలను ఏర్పాటు చేసుకున్నారని సమాచారం. వీటి భూగర్భంలో అత్యంత సౌకర్యవంతంగా నిర్మించాలని అత్యాధునిక నిఘా సాంకేతికత అమర్చబడి ఉంటుందని తెలుస్తోంది. ఇదంతా చాలా కాలంగా రష్యా అధ్యక్షుడి గురించి నడుస్తున్న రచ్చ. ఇక నిజంగానే పుతిన్ కు ఉన్న రహస్య ఆస్తుల చిట్టాను చూస్తే షాక్ అవ్వాల్సిందే. ప్రపంచ కుబేరులు అనగా ఎలన్ మస్క్, జెఫ్ బెజోన్, మెటా సీఈఓ మార్క్ జుకర్బర్గ్, వారెన్ బఫెట్, బిల్ గేట్స్, లారీ పేజ్, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ ఇలా పేర్లు చెబుతారు. కానీ వీళ్ళందరికంటే మించి ఆస్తులు కలిగి ఉన్నాడు రష్యా అధ్యక్షుడు పుతిన్. దీంతో ప్రపంచ ఆర్థిక నిపుణులు పుతిన్ను భూమిపై ఉన్న అత్యంత ధనవంతుల్లో ఒకరిగా పేర్కొంటారు. అయితే రష్యా అధ్యక్షుడు మాత్రం తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ తన సంపద వివరాలు కానీ ఎప్పుడూ బయటపెట్టడం, చాలా గోప్యంగా ఉంచుతాడు. పుతిన్ మిత్రుల అకౌంట్లలో మాత్రం బిలియన్ల డాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది. వారి పేరు మీద లగ్జరీ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి. మిత్రుల ఫ్యామిలీ మెంబర్స్ పైన కూడా బిలియన్ల ఆస్తులున్నట్టుగా నిపుణులు చెబుతున్నారు. ఇక అధికారికంగా పుతిన్ ప్రతి ఏడాది $140,000 ఆర్జిస్తున్నారు. పబ్లిక్ పేపర్స్ ప్రకారం ఆయనకు లెక్కలో లేని ఆస్తులు చెప్పలేనన్ని ఉన్నాయని, $100 మిలియన్ల ఖరీదు చేసే ఒక నౌక ఉన్నట్లు తెలుస్తోంది. మొనాకోలో ఆయనకు సుమారు $4 మిలియన్ల ఖరీదైన అపార్ట్మెంట్ ఉంది. పుతిన్ ప్రేమికురాలి పేరిట ఆ బిల్డింగ్ ను ఖరీదు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. మాజీ భార్య పేరిట ఫ్రాన్స్లోనూ అత్యంత విలాసవంతమైన భవనం ఉందట. అయితే ఏ ఒక్క ప్రాపర్టీ కూడా నేరుగా పుతిన్ పేరు మీద లేకపోవడం గమనార్హం. దీంతో ఆయన సంపదను అంచనాలు వేయడమే తప్ప ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. అయితే పుతిన్ కు నల్ల సముద్రంపై ఉన్న రాజభవనం విలువ $1 బిలియన్ ఉండగా, దీంతో పాటు పుతిన్ కు ఒక కదిలే కోట కూడా ఉందని తెలుస్తోంది. ఇదొక ప్రత్యేక రైలు. ఇది బయట నుంచి చాలా మామూలుగా కనిపిస్తుంది, కానీ లోపలకు వెళితే కళ్ళు చెదిరిపోవడం ఖాయమని అంటారు. ఇందులో జిమ్ నుంచి స్పా వరకు అన్ని సౌకర్యాలు ఉంటాయి. అలాగే దీని భద్రతా సాంకేతికత కూడా అత్యంత ఆధునికంగా ఉంటుంది. ఎలాంటి ముప్పును అయినా ఈ రైలు ఎదుర్కోగలదు. దీన్ని కూడా కట్టుదిట్టమైన భద్రతా వలయం మధ్య పెట్టడం జరిగిందట. ఇక ఆయన ప్రయాణించే విమానాలను ఫ్లయింగ్ లెక్మిలిన్ అని పిలుస్తారు. విమానంలో అచ్చంగా 5 స్టార్ హోటల్ ఉంటుంది. ఇవే కాకుండా పుతిన్ దగ్గర చాలా విలాసవంతమైన కార్లు, ఖరీదైన వాచీలు కూడా చాలా ఉన్నాయని చెబుతారు. పుతిన్ కు కార్లను, వాచీలను సేకరించే అలవాటు ఉందని తెలుస్తోంది. ఆయనకున్న వాచీల్లో $1 మిలియన్ల విలువైనవి కూడా ఉన్నాయి.